గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కోడి రామకృష్ణ గారు ఆయన సక్సెస్ ఏంటంటే ఆ సీజీ గ్రాఫిక్స్ ఎక్కడ రావాలి, ఎందుకు రావాలి అనేది ఇంపార్టెంట్ మెయిన్. అండ్ అంటే నాకు అమ్మోరు గురించి కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి సార్, అవి తర్వాత అడుగుతాను. మీరు దేవి ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి ఆ విలన్ ఎక్కడ పట్టారు సార్? ఆయన అంత హైట్ ఉంటాడు. ఆ విలన్ యాక్చువల్గా అతని పేరు అబూ సలీం అండి. సార్ అబూ సలీం అని అతను మన కేరళలో ఒక ఎస్ఐ. ఓకే. ఆయన ఆయన అసలు మాకు ముందు అసలు లిస్ట్లో లేడండి. ఒక ఎక్కడో ఆఫ్రికాలోనో ఎక్కడో ఒక ఉండే ఆయన్ని ఎంఎస్ రాజు గారు తీసుకొచ్చారు ఫస్ట్ ఆ క్యారెక్టర్కి. హైట్ గీట్ మంచి పర్సనాలిటీ ఉండి అతనికి ఆ గెటప్ వేసి చూసాం కానీ అతనికి ఒక్క ముక్క కూడా తెలుగు రాదు. అతను దాన్ని పట్టుకోలేకపోతున్నాడు ఏం చెప్పినా కూడా. ఒకవేళ ఎవరైనా అది ఇటు ఇంగ్లీష్లో ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినా పట్టుకోలేకపోతున్నాడు. తర్వాత మరి అతను వెళ్ళిపోయాడు, షూట్ చేయలేదు, ఊరికే ముందు చూడడమే. వెళ్ళిపోయిన తర్వాత మేము షూటింగ్కి వెళ్ళిపోయాం వైజాగ్కి. విలన్ ఎవరు ఫిక్స్ అవ్వలేదు. అందులో కొత్త హీరో సిజ్జు, తను మలయాళీ యాక్చువల్గా. అప్పుడు ఒక పిక్చర్లో శరత్ కుమార్ గారి పిక్చర్లో పక్కన ఉన్న ఒక ఫ్రెండ్స్ క్యారెక్టర్లలో 4 క్యారెక్టర్లలో ఏదో ఒక స్టూడెంట్ లీడర్గా చేశాడు అతను సార్ తమిళ పిక్చర్లో. ఇతను ఎవరో బాగున్నాడే అని పికప్ చేసినాడు సిజ్జు. ఓకే. సరే అతను హీరోగా చేస్తున్నాడు. ఒకసారి ఏంటంటే అతని దగ్గర చిన్న ఆల్బమ్ ఉంది, ఫోటో ఆల్బమ్. ఆ సిజ్జు అజ్జు అని 2 బ్రదర్స్ అనమాట. వాళ్ళిద్దరు వచ్చేవాళ్ళు షూటింగ్కి. వాళ్ళు ఒకసారి ఆల్బమ్ చూపించారు. ఆ ఆల్బంలో తిరగేస్తుంటే ఈయనున్నాడు, ఈ బాడీ బిల్డర్ కూడా వాళ్ళ ఫొటోస్లో ఉన్నాడు. ఎవరు ఈయన అంటే మాకు ఫ్రెండ్ అండి, కేరళలో ఉంటాడు, ఈయన ఎస్ఐగా చేస్తున్నాడు, సబ్ ఇన్స్పెక్టర్ ఈయన అని చెప్పారు. ఇతను యాక్ట్ చేస్తాడంటే అతనికి చిన్న ఇది ఉందండి, చిన్న వేషాలు చేస్తుంటాడు అప్పుడప్పుడు సినిమాల్లో, బట్ ఇంట్రెస్ట్ ఉందండి, మరి ఇంత పెద్ద క్యారెక్టర్ చేయగలుగుతాడో లేదో తెలియదు అని అంటే, అవన్నీ ఏముండవు ఇక్కడ, ఇది రామకృష్ణ స్కూల్ ఇక్కడ, అయితే ఇక్కడ ఎవడైనా యాక్టరే అని చెప్పి వెంటనే అది చూసి డైరెక్టర్ గారు వెంటనే పిలిపించండి అంటే అతన్ని పిలిపించారు. మాకు అప్పటి వరకు టెన్షన్గా ఉండేది, ఎందుకంటే షెడ్యూల్లో మేము వేసేసుకుని ఉన్నాం. రేపు ఆడు విలన్ కావాలి, విలన్ ఎవడో తెలియదు, ఇంకో 4 రోజుల్లో షూటింగ్ చేయాలి, ఈ రోజు వరకు వెళ్ళిపోవడో తెలియదు. మాకు అక్కడ అలాగే ఉండేదండి. క్యారెక్టరేషన్ అయితే ఉంది, ఇంత ఎత్తు ఉండాలి, ఇలా ఉండాలి, అవన్నీ ఉన్నాయి. మనిషి దొరకట్లా. మనిషి ఇంకా చూద్దాం కొత్త వాళ్ళని పెట్టాలని. అప్పుడు అతను వచ్చాడు. అతను వస్తే షర్ట్ ఇప్పితే మంచి బాడీ బిల్డరు, అది బాగున్నాడు. ఇంకా అతను కాంటాక్ట్ లెన్స్ అవి పెట్టి విగ్గు పెట్టి, అతనికి తెలుగు అనేది ఒక ముక్క రాదు. అతనితో పెద్ద పెద్ద డైలాగులు అవన్నీ బాగా అట్లా. ఎంత సార్ అతను హైట్? అప్పుడు హైట్ అతను ఇప్పుడు 6 feet లోపే ఉంటాడండి, అంతకంటే ఎక్కువే ఉండడు. మరి అంత హైట్ చూపించారు అంటే అది ఫోటోగ్రఫీలోనే. అంటే అతను ఆ వాటర్లోంచి అలా రావడం అంటే మీకు అంత భారీగా అట్లా కనిపిస్తాడు ఆ సినిమాలో. దానికి మన రవి డబ్బింగ్, మన బొమ్మాళి రవి, దాంతో అట్లా. అండ్ మీ గురువు గారు చాలా సినిమాల్లో సౌందర్య గారికి మంచి పాత్రలు పడ్డాయి అన్నమాట. సో మీరు ఒక దగ్గర రాశారో చెప్పారో నాకు గుర్తులేదు, కానీ సౌందర్య గారిని ఒక పెళ్లిలో చూసి ఈ అమ్మాయి హీరోయిన్గా బాగుంటుందని మీరు ఫిక్స్ అయితే ఆల్రెడీ అమ్మాయి చేస్తుందని చెప్పి ఒక దగ్గర కూడా చెప్పున్నారు. అవునండి, గుర్తుందా మీకు? అవునండి, అవునవును. అది గ్యాంగ్ వార్ అని సినిమా అండి. సార్ గ్యాంగ్ వార్ అని పామ్ గ్రోవ్ హోటల్లో స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. సార్ మన రైటర్ శ్రీనివాస్ చక్రవర్తి గారని, జగదేక వీరుడు అతిలోక సుందరికి మూల కథ ఆయనే. తర్వాత దొంగోడు వచ్చాడు, చుట్టాల అబ్బాయి, పెళ్లి, ఈ సినిమాలు కథలు అన్ని ఆయనే అనమాట. ఆయన మంచి రైటర్. ఆయన రాజశ్రీ గారని మన సాంగ్స్ రాస్తారు, డబ్బింగ్ సాంగ్స్, ఆయన ఫేమస్. ఆయన డైరెక్షన్ కూడా చేశారు. ఓకే. వాళ్ళిద్దరూ ఆ సినిమాకి కథ చర్చలు జరుగుతూ ఉన్నాయి పామ్ గ్రోవ్లో. అప్పటికి వినోద్ కుమారు, తర్వాత భానుచంద్ర గారు, హరీష్ ప్రేమ ఖైదీ హీరోని, వాళ్ళు ముగ్గురు హీరోలు అనేది ఫిక్స్ అయ్యి ఉంది అప్పటికి. ఒకళ్ళ పక్కన శోభన గారు, ఒకళ్ళ పక్కన కస్తూరి, ఫస్ట్ ఎంట్రీ తెలుగుకి. తమిళ్ కస్తూరి ఇప్పుడు చాలా చాలా చేస్తారు కదా,
ఆవిడ ఫస్ట్ పిక్చర్ అన్నట్టుగా ఎంట్రీ. సార్. ఈ హరీష్ పక్కన ఒక అమ్మాయి కావాలి. ఆ అమ్మాయిని ఎవరు అంటే డైరెక్టర్ గారు అన్నారు, సినిమా వాళ్ళే కదయ్యా, ఎక్కడన్నా ఉంటారు చూడండి, మనకి ఎక్కడన్నా ఫ్యామిలీస్లో మంచి అమ్మాయి. అది ఎవరి పెళ్లి సార్? అది ఎవరి పెళ్లి? అది ఎవరిదో మనకు తెలియదండి. అది ఓకే కాదు, ఆయన చెప్పింది ఏంటంటే ఎక్కడోకక్కడ దొరుకుతారయ్యా. ఇప్పుడు రేవతి గారిని ఎక్కడో కాలేజీ దగ్గర చూసి ఆయన ఎలా బుక్ చేశారు. అప్పుడు తమిళ వాళ్ళు చాలా మంది చేస్తుండేవారండి అలాగా. అంటే అసలు సినిమాతో సంబంధం లేకుండా ఒక డాన్స్ స్కూల్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఒక మంచి ఒక అమ్మాయి డాన్స్ చేస్తుంది అనుకోండి, ఆ అమ్మాయిని అమ్మ సినిమాలో యాక్ట్ చేస్తావా అని అడిగి తీసుకొచ్చేవారు. అలాగే అమల గారు వాళ్ళందరూ అలా వచ్చిన వాళ్ళే. రేవతి గారిని అలా పట్టుకున్నారు. అట్లా ఎవరో ఒకళ్ళు దొరుకుతారయ్యా, కొంచెం ఇన్నోసెంట్ బాగా మంచి లుక్ ఉన్న వాళ్ళని చూడండి, సినిమా వాళ్ళనే చూస్తే మనకి సెట్ అవ్వదు అని చెప్పారు. పెళ్లి దగ్గరికి వెళ్ళారు మీరు? పెళ్లి దగ్గరికి వెళ్ళలేదు, మాది స్టోరీ సిట్టింగ్స్ జరుగుతున్నాయి పామ్ గ్రోవ్ హోటల్లో. ఓకే. ఒకరోజు నేను పామ్ గ్రోవ్ హోటల్కి వెళ్తూ ఉంటే అక్కడ పెళ్లి ఏదో రిసెప్షన్ ఏదో సంథింగ్ కార్యక్రమం జరుగుతూ ఉందండి. ఓకే. ఆ పెళ్లి వాళ్ళందరూ తిరుగుతున్నారు. తిరుగుతుంటే ఒక అమ్మాయి అక్కడ రిసెప్షన్ ఎదురుగా సోఫాలో ఒక వైట్ అండ్ వైట్ చుడిదార వేసుకొని ఒక అమ్మాయి అలా కూర్చుంది. ఆ పిల్లలు వెళ్ళే వాళ్ళ పిల్లలతో ఏదో మాట్లాడుతూ అలా ఉంది. డైరెక్టర్ గారు ఇవన్నీ అన్నారు కదా అని వెంటనే మనకి ఏంటంటే స్ట్రైక్ అయింది, అమ్మాయి భలే ఉంది, అమ్మాయి అయితే బాగుంటది ఇలా అని చెప్పి అప్పుడు మనకి ధైర్యం ఉండదు కదండి. నాకే సరిగ్గా చాలా నేను బాగా యంగ్ కదా, మనం వెళ్ళి అడిగితే తంతారు కదా సినిమాల్లో యాక్ట్ చేస్తారంటే అని. అప్పుడు నేను పైకి వెళ్ళిన తర్వాత రూమ్లోకి వెళ్ళి చెప్పాను అనమాట, సార్ కింద ఒక అమ్మాయి ఉంది సార్, కూర్చొని ఉంది, చాలా ఇన్నోసెంట్ భలే ఉంది సార్, మన క్యారెక్టర్కి చాలా బాగుంటుంది సార్, అది ఇది అంటే మరి అడగకపోయావా అన్నారు. అడిగితే తంతారు సార్, మీరంటే పెద్దరికంగా ఉంటుంది, మీరు వచ్చి అడిగితే బాగుంటుంది అది అంటే. అప్పుడు రాజశ్రీ గారు కూడా ఎల్లు చూడంటే శ్రీనివాస్ చక్రవర్తి గారు కిందకు వచ్చారు. మేము వచ్చాం, కిందకు వచ్చేటప్పటికి చూస్తే అమ్మాయి లేదు. సరే చూస్తుంటే ఏం చక్రవర్తి బాగున్నావా అని ఒక వాయిస్ వినిపించింది. చూస్తే ఒక ఆయన పెద్ద ఆయన వచ్చారు, వాళ్ళిద్దరు వాటేసుకున్నారు, మాట్లాడుకున్నారు. అందులో తెలిసింది ఏంటంటే ఆయన కూడా ఒక రైటరు కన్నడలో. వీళ్ళిద్దరు కలిసి కన్నడ సినిమాలు పనిచేశారట. ఏంటి అలా ఇలా ఇటు వెతుకుతున్నాం అంటే, ఏం లేదు మా సినిమాలో ఒక అమ్మాయి కావాలి, మా వాడు ఎవరో ఇక్కడ ఒక అమ్మాయి ఎవరో బాగుందని చెప్తే వచ్చాము, చూస్తే లేదు అంటుంటే కరెక్ట్గా ఆ టైంలో మళ్ళీ ఆ అమ్మాయి వచ్చి సోఫాలో కూర్చుంది. అక్కడే కూర్చున్నప్పుడు నేను సార్ అది అమ్మాయి అన్న అంటే చూసి బాగుంది కరెక్ట్గా అంటున్నారు శ్రీనివాస్ చక్రవర్తి గారు. అంటున్నప్పుడు మా ఇట్రా అన్నాడు ఆయన. అమ్మాయి లేచి వచ్చేసింది. లేచి వచ్చేసేటప్పటికి ఇదేంటి ఇలా పిలిచేస్తున్నాడు అనుకున్నాం మేము. అదే ఆ అమ్మాయి ఎవరో కాదు, మా అమ్మాయే అన్నాడు ఆయన. అంటే అదే నేను చిన్నప్పుడు చూశాను, ఇంతే ఉంది, అప్పుడు నేను ఇంటికి వచ్చేవాడిని. ఈయన శ్రీనివాస్ చక్రవర్తి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. అప్పుడు చాలా అయ్యో ఇంత పెద్దదైపోయిందా అది ఇది అని అంటే, అది ఇంకో విషయం తెలుసా, ఆల్రెడీ కన్నడలో ఒక సినిమా యాక్ట్ చేసింది అమ్మాయి హీరోయిన్ గా. ఇప్పుడు కూడా ఒక పిక్చర్ కి అగ్రిమెంట్ కోసమే వచ్చాము మేము అన్నారు. అయితే ఇంకేముంది అసలు, ఆ అమ్మాయి ఇంకా హీరోయిన్ సూపర్ బ్రహ్మాండంగా ఉంది. ఓకే ఫిక్స్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.